శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఎప్పుడైనా సరే వారి యొక్క ఆలోచన ఊహలు కూడా చాలా తొందరగా మారడం జరుగుతూ ఉంటుంది. కాలానుగుణంగా వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క ఆదాయ విషయాల్లో కూడా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇంచుమించుగా గురుగ్రహ సంచారం ఈ నెలంతా కూడా ఉండడం వల్ల మంచి విషయాల మీద ఆసక్తి పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థులకు కానీ, అటు వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఒక మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా బాగా పెంచుకొని ఇంకా కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ చిన్న చిన్న బలహీనతలు ఉన్నా కూడా వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి అదనంగా జూలై 15వ తారీఖు వరకు తృతీయాధిపతి రవి రాశి అందే సంచరించడం వల్ల మీలో ఉన్నటువంటి ఒక యాక్టివేషను చాలా స్పీడ్గా తొందరగా ఏ పనైనా పూర్తి చేసుకుంటారు, నిర్ణయం తొందరగా తీసుకుంటారు. అలాగే మీ పనిలో ఒక వేగం పెరుగుతూ ఉంటుంది. చాలా క్రమశిక్షణగా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఏదైనా టైం టు టైం చేయవలసి ఉంటుంది. ఆ విధంగానే పర్ఫెక్ట్గా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం వల్ల చాలా వరకు మీరు ఏదైనా ఒక పనిని సకాలంలో పూర్తి చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ ప్రయత్నంలో మీకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మంచి స్నేహితులు కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ఎవరైతే టెక్నికల్ రంగంలో ఉన్నారో, ముఖ్యంగా ఎక్కువగా ఈ న్యూస్ రీడర్సు, ఈ టెలివిజను, వార్తాపత్రికలు, యాంకర్స్, వాళ్ళకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభ కూడా తగు విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మరి ఈ జూలై 16వ తారీఖు తర్వాత రవి ధనస్థానంలోకి మారి అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలిసి ఏర్పడడం వల్ల ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది. అంటే యాక్చువల్గా ఈ రాశి వారికి చతుర్థాధిపతి ధనస్థానంలో సంచరిస్తూ రవితో కలియడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది. అలాగే కుటుంబ అవసరాల కొరకు ఏదో ఒక సౌకర్యాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు చాలా వరకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కుటుంబంలో అందరికీ కూడా ఏదో విధంగా ఆదాయం పెరగడం వల్ల, ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల చాలా వరకు ఆ కుటుంబం యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతూ చాలా బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు, ధన సంపాదనకి కొత్త మార్గాలు కూడా కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా వీళ్ళకి ఒక మంచి అవకాశంగానే భావించాలి. అయితే శుక్రుడు 12వ స్థాన సంచారం. అయితే ఇది ఏమవుతుందంటే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కొరకు, ఏదైనా ఒక వినోద కాలక్షేపం కొరకు మీరు ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మీలో ఉన్నటువంటి బలహీనతని వాస్తవ రూపం దాల్చుకోవడంలో ఏదైనా పెద్ద పెద్ద హోటల్లో స్టే చేయడం కానీ, ఏదైనా పెద్ద పెద్ద పార్టీల్లో పాల్గొనడం కానీ, ముఖ్యమైనటువంటి ఫ్రెండ్స్తో ఏదైనా ఒక విహారయాత్ర దర్శించి అక్కడ ఇష్టమైన వారిని కలుసుకొని 1-2 రోజులు కాలక్షేపం చేయడం, కొంతమంది వినోద కార్యక్రమాలు, అలాగే ఏదైనా విదేశ ప్రయత్నాలు, అలాగా చాలా వరకు ధనాన్ని ఎంటర్టైన్మెంట్గా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్నేహితులను కూడా కలుసుకొని వాళ్ళతో పరస్పరం హ్యాపీగా గడపడం జరుగుతుంటుంది. మొత్తం మీద శుక్రుడు ఈ నెల చివరి వరకు కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక కాలక్షేపం, ఏదో ఒక ఫ్రెండ్షిప్ పేరుతో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు జాతకుడికి ఆనందాన్ని కలిగించినప్పుడు కూడా ఆర్థిక పరంగా కొంత నష్టం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో కొంత కంట్రోల్గా ఉండడం మంచిది. సాధారణంగా ఏంటంటే ఈ మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళు ఏదైనా ధనం ఖర్చు పెట్టేసిన తర్వాత దానికోసం ఆలోచిస్తూ ఉంటారు. అవి అనవసరంగా ఖర్చు పెట్టాం, ఇది చేయకుండా ఉంటే బాగుంది అనుకుంటారు. కాబట్టి అదేదో ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా వరకు మనీ సేవింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కానీ శుక్రుడితో సంబంధించింది ఏంటంటే అది ఇష్టమైన వారి కోసం, మనసుకు సంబంధించింది కాబట్టి సాధారణంగా దాన్ని ఎవడు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. కంట్రోల్ చేసుకుంటే మాత్రం చాలా గొప్ప విషయంగానే భావించవచ్చు. ఇక కుజుడు మీకు తృతీయ స్థానంలో కేతుగ్రహంతో కలిగి ఉండడం వల్ల ఇది ఎక్కువగా ఏంటంటే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి
చాలా వరకు మీలో ఉన్నటువంటి వేగాన్ని పెంచుతూ ఉంటుంది. ఎటువంటి పోటీలో అయినా 100% మీరే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదన్నా ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాల్ని వేగంగా నడుపుతున్నవారు చాలా వరకు మరి కొంతవరకు సేఫ్టీ మెజర్స్ పాటించి అతివేగంలో కాకుండా సాధారణంగా ప్రయాణిస్తే మంచిది. ఎందుకంటే తృతీయ స్థానం అష్టమ స్థానం కాబట్టి చాలా వరకు రిస్క్తో కూడుకుంటుంది. ఏంటంటే ఈ రెండు వ్యక్తిగతంగా ఈ పాపగ్రహాలు చాలా వరకు మిమ్మల్ని ప్రమాదం అంచు వరకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ముఖ్యమైన విషయం. అయితే ఫైనల్గా ఏంటంటే మీకు గురువు రాశిలో ఉండడం వలన అటు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాలు కూడా కొలిక్కి రావడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా మీ జీవిత భాగస్వామి నడుచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కూడా అంతా మీ కంట్రోల్లో ఉండడం వల్ల వృత్తిపరంగా చాలా వరకు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. అలాగే వృత్తి మారాలని మీ ప్రయత్నం కూడా ఈ వారం ఈ నెలలో చాలా వరకు మారే అవకాశాలు కూడా కొంతమందికి ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈ నెలలో ఈ మిథున రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించుకోవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించి వీలైతే సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజించడం వల్ల చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అనుకున్న పనులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరేం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోశాలలో గోసేవ అంటే
ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.